ఫైనల్లీ 5:00 అయితే మేము వాటర్ ఫాల్ కి రీచ్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట, పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి కొంచెం అలా లోపలికి నడుస్తూ వెళ్ళాలి. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉంది. అండ్ లోపలికి వెళ్ళాక ఇలా ఉంటదన్నమాట. ఎదురు కర్రలతో కూర్చోడానికి కూడా ఒక బెంచ్ లా తయారు చేశారు. ఇది ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఇలా ఉంది. ఇక్కడైతే స్వయంగా శివయ్య వెలిసారంట, పూజలు కూడా చేశారు. ఈ స్టెప్స్ నుంచి కిందకి వెళ్తే మనకి వాటర్ ఫాల్ వస్తది. మేమైతే అలా స్టెప్స్ దిక్కుంటూ వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి అందరూ ఆ వాటర్ ఫాల్ నుంచి రిటర్న్ అవుతున్నారు. బట్ మేము మాత్రం అప్పుడు చూడడానికి వెళ్ళాము, అందుకే ఎవ్వరూ లేరు. ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్ గురించి తెలుసుకుందాం. ఈ వాటర్ ఫాల్ పేరు కుసాలోయ వాటర్ ఫాల్. ఇదైతే కుసా అనే విలేజ్ దగ్గర ఉంటది అండ్ కొండల మధ్యలో ఉంటది ఒక లోయలో, అందుకే దీన్ని కుసాలోయ వాటర్ ఫాల్ అని పిలుస్తారు. ఇది ఒక్క వాటర్ ఫాల్ కాదు, 7 వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మేము వెళ్ళిన వాటర్ ఫాల్ కింద ఉంటాయి అండ్ దాని పైన కూడా ఉంటాయంట. మేమైతే వెళ్ళింది 5:00 కి. సో సన్సెట్ టైమ్, ఇంకా చీకటి అయిపోతుంది కాబట్టి మేమైతే ఈ ఒక్క దానికే వెళ్ళాము. మేమైతే చాలా కష్టపడి వెళ్ళాం కాబట్టి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే పైకి వచ్చేసాము. వెళ్ళేటప్పుడు అయితే చాలా సరదాగా దిగిపోయాం, కానీ ఎక్కేటప్పుడు అయితే తెలిసింది చాలా కాళ్ళు నొప్పి పెట్టేశాయి. చూడండి, ఇలా కొండల మధ్యలో లోయలో ఉంటది అనమాట వాటర్ ఫాల్. ఇంకా వాటర్ ఫాల్ మొత్తం చూసేసాక మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇదైతే కుసా విలేజ్. మేము ఆ వాటర్ ఫాల్ పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళేంత వరకు డౌట్ లోనే ఉన్నాము, మేము వచ్చింది కరెక్టేనా కాదా అని. అందుకని వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీయలేదు అండ్ వచ్చేటప్పుడు అయితే తీసాను. ఈ ఊరు కొండ మీద ఉంటది కాబట్టి దిగేటప్పుడు డౌన్ ఉంటది, పర్లేదు, రోడ్స్ కూడా బానే ఉంటాయి. అండ్ రీసెంట్ గా ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఓపెన్ చేశారు. అండ్ పార్వతీపురం నుంచి ఎవ్రీ సాటర్డే సండే ఈ వాటర్ ఫాల్ కి బస్ కూడా ఉంటది. ఇది మా వాటర్ ఫాల్ కదా. ఫైనల్లీ మేము చాలా కష్టపడి మేము చూడాలనుకున్న వాటర్ ఫాల్ అయితే చూసేసాము. ఈసారి అయితే ఒక వాటర్ ఫాల్ ని చూపించాను కదా, ఇంకోసారి వెళ్ళేటప్పుడు ఆ 7 వాటర్ ఫాల్స్ ని చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. అంతవరకు మన వీడియోస్ ని చూస్తూనే ఉండండి. మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే నైట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి తిని బొజ్జున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.